షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. నేటి వాక్యధాన్యం కొరకు ఏర్పరచుకోవాలి. లేఖన భాగము దేవుని పరిశుద్ధుల నుంచి పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. ద గాస్పెల్ అకర్స్ ఇన్ మాథ్యూ చాప్టర్ 13 వర్స్ 7. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. బిషప్ థార్న్స్. ముండ్ల పొద. ఈనాడు మన జీవితం పరిశీలన చేసుకుందాం. మన హృదయం, మన క్షేత్రం ఎలా ఉన్నది? రాతి నేలనా, లేదా ముండ పొద లాంటిదా, లేదా మంచి నేల లాంటిదా? ఒకసారి పరీక్షించుకోవడానికి దేవుడు ఈరోజు మన సమయం ఇచ్చాడు. Why the word of God is not being fruitful in our lives? దేవుని వాక్యం విస్తారముగా విత్తబడుతున్నది. గతములో కంటే మనం ఒక 50 సంవత్సరాలు లేదా 60-70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టయితే వాక్యం అంత విస్తారముగా ప్రకటించబడలేదు. ఈనాడు మీడియా వచ్చింది కాబట్టి విస్తారంగా వాక్యము ప్రకటించబడుతున్నది. ప్రతి వారు వాక్యమును విత్తుతూనే ఉన్నారు. విత్తువాని ద పారబుల్ ఆఫ్ ద సోయర్. దాన్ని ఒకటి మాత్రమే గమనిద్దాం. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ప్రభు దానికి వివరణ ఇచ్చాడు. అదేమనగా మత్తయి సువార్త 13:22 వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినివాడే కానీ ఐక్య విచారము ధనమోసమును ఆ వాక్యమును అణిచివే గనక వాడు నిష్ఫలుడవును. థార్న్స్. దేని వాక్యం విత్తబడుతుంది కానీ వాని హృదయం ఎలా ఉందనగా ఒక ముండ్ల పొద వలె ఉన్నది. నా బ్యాక్గ్రౌండ్ గమనించినప్పుడు ఒక ముండ్ల పొద మీకు కనిపిస్తుంది. ఈ యొక్క పొద ముండ్ల పొద. ఇందులో వాక్యమైన విత్తనము పడినప్పుడు అది ఫలించదు. ఏ చెట్టు ఏ మొలక కూడా దాని కింద ఫలించదు. ఎందుకనగా సప్రెస్ చేస్తాయి. వాక్య వినువారే వాక్యం బాగా వింటారు. లిజనింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అని కూడా చెప్పబడుతుంది. వినుట ఒక కళ. దేవుని వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. నిజమే, సత్యమే. కానీ అది ఎందుకు ఫలించడం లేదు? దేని వాక్యం ఎందుకు హృదయాలు ఫలించడం? ఎందుకనగా నీ హృదయం అనేది ఒక ముండ్ల పొద వలె ఉన్నది. ఆ ముళ్ళు ఏమనగా వాక్య భాగంలో ఐక్య విచారము, వరల్డ్ కేర్స్. ఇది భయంకరమైనది. ఈ భయంకర ముళ్ళు ఐక్య విచారము. ఈ లోక వాటి గురించి విచారిస్తుంటాం. మార్త వలె అనేకమైన వాటి గురించి విచారపడుతున్నాం. మార్త వాజ్ వరల్డ్లీ మైండెడ్ పర్సన్, వరల్డ్లీ మైండెడ్ ఉమెన్. ఈ లోక సంబంధం వాటిని ఎక్కువగా ఆలోచిస్తూ వాటిని జీవించడం ద్వారా దేని వాక్యం మన హృదయంలో పడినను ఆ నిష్ఫలమవుతున్నది. బూడిదల పోసిన పన్నీరు వలె నిష్ఫలమవుతున్నది. కాబట్టి హృదయం అనేది చాలా మంచిగా ఉండాలి. వరల్డ్ కేర్స్ నీలో ఉన్నాయా? ఏమి తిందుమో, ఏమి ధరించుకోమో, ఏం త్రాగుదామని వాటి గురించి ఆలోచన చేసుకోవడం. విచారాలు నీళ్ళు ఎక్కువ ఉన్న వరల్డ్ కేర్స్ ఈ వాక్యాన్ని సప్రెస్ చేస్తాయి. రెండవదనగా ధన మోహమును. ఇవన్నీ కూడా దేని వాక్యం అణచివేసేవి. క్రేవింగ్ ఫర్ వరల్డ్ థింగ్స్, క్రేవింగ్ ఫర్ మనీ. ఈనాడు లోకస్తులు గమనించినప్పుడు విశ్వాసులు కూడా ధనార్జనలో పడిపోయారు. హౌ టు అమాస్ వెల్త్. ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించాలి. యాకోబు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. లాభము సంపాదించకుండా చెప్పుకొని మారలారా అంటాడు. లాభము కొరకు ఏదో సంపాదించాలి. ఓ లోకమంతా సంపాదించుకు ప్రాణము కోల్పోతే ఏం ప్రయోజనం ప్రభు అన్నాడు. అవన్నీ
శాశ్వతమైనవి కావు, నశించిపోయేవి. ఎక్కడ నీ ధనం ఉంటుంది అక్కడ నీ హృదయం ఉంటుంది. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, ధనమోహం అనేది, దురాశ అనేది, కవచస్నెస్ మనలో ఉండకూడదు. అలా ఉన్నాయి కాబట్టి ఈనాడు దేవుని వాక్యం ఫలించలేదు. ప్రభు చెప్పిన సత్యం. ఐక విచారం నీలో ఉన్నదా? ధనమోహం నీలో ఉన్నదా? అందుకే నువ్వు ఫలించలేదు, ఫలితం లేదు. అనేక వాటిలో నిష్ఫలవుతున్నావు, ఏం చేయలేకపోతున్నావు, ఏం సాధించలేకపోతున్నావు. కాబట్టి వాటిని మనం వదులుకొని మంచి నేల అనే హృదయం ఉన్నట్లయితే నువ్వు బహుగా ఫలిస్తావు, దేవునికి మహిమ కలుగుతుంది. ఆ రీతిగా ఉంటానే పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తుతి స్తోత్ర చెల్లిస్తున్నాం తండ్రి. ముండ్ల పొదవలే హృదయాలు ఉన్నవి మనం పరీక్షించుకొని మా తండ్రి, ఐక విచారములు మాని ధనమోహాన్ని విసర్జించినైనా మంచి నిలబడే విత్తనం వలె ప్రతి వారి జీవితం ఉండకు, బహుగా ఫలించుటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ, ఆయన ప్రేమించు వారందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.